టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమేడియన్గా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వారిలో నటుడు ఫిష్ వెంకట్ ఒకరు. ఆది సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చింది. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా గతంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సుమారు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అయితే ఇటీవల ఈయన 2 కిడ్నీలో పూర్తిగా పాడవటంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో హైదరాబాద్లోని బోడుప్పల్ ఆర్బీఎం హాస్పిటల్లో చేర్పించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈయనకు ఆర్థిక సహాయం చేయాలంటూ ఆయన భార్య, కుమార్తె 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా వేడుకున్నారు. ఇలా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రభాస్ పిఏ కాల్ చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ అది పూర్తిగా ఫేక్ కాల్ అని వెల్లడైంది. ఇలా ఫిష్ వెంకట్ గురించి గత వారం రోజులుగా పెద్ద ఎత్తున మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్నా ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించకపోవటం విడ్డూరం. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి ఫిష్ వెంకట్ని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. ఇమ్రాన్ ఖాన్ వెంకట్ కుటుంబం సభ్యులతో మాట్లాడుతూ ప్రస్తుతానికి తాను ఈ సహాయం చేశానని, అవసరమైతే వెంటనే తనకు ఫోన్ చేయమని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. చిన్నప్పటి నుంచి ఫిష్ వెంకట్ అన్నని చూస్తున్నాను. తన కామెడీతో అందరినీ నవ్వించారు. కానీ ఇప్పుడు తనని ఇలా చూసి తట్టుకోలేకపోయాను అంటూ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇలా ఒక యూట్యూబర్ ఫిష్ వెంకట్కు ఆర్థిక సహాయం చేయడంతో ఈయనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడమే కాకుండా టాలీవుడ్ హీరోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఫిష్ వెంకట్ దాదాపు అందరి హీరోలతో పనిచేశారు. కనీసం ఒక్క హీరో కూడా ఆయన విషయంలో స్పందించకపోవటం నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి. మరి ఇప్పటికైనా టాలీవుడ్ హీరోలు స్పందిస్తారా? ఫిష్ వెంకట్కు అండగా నిలుస్తారా అనే విషయం చూడాలి.